అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఖనిజాల ఒప్పందమే ప్రధాన ఎజెండాగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైన చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ, శాంతి చర్చల సమయంలో తమ భూభాగంపై దాడి చేసిన హంతకుడు అంటే రష్యాతో ఎలాంటి రాజీ ఉండకుండా చూడాలని ట్రంప్ను కోరినట్లు తెలిపారు. అయితే ఇందుకు ట్రంప్ సమాధానమిస్తూ, రష్యాతో సంధి కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ రాజీ పడాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడొద్దని ట్రంప్ జెలెన్స్కీకి హితవు పలికారు. కాగా మీడియా సమావేశంలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓవల్ ఆఫీస్ ఆహ్వానాన్ని నిరాకరించడంతో జెలెన్స్కీపై డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మండిపడ్డారు. ఇలా చేస్తే మీ గౌరవం ఏమైనా తగ్గుతుందా అని ధ్వజమెత్తారు. ఇందుకు జెలెన్స్కీ క్షమాపణలు చెప్పాలంటూ ట్రంప్, వాన్స్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మూడో ప్రపంచ యుద్ధం అంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్రంప్ జెలెన్స్కీపై అసహనం వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటున్నామని, ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని ట్రంప్ జెలెన్స్కీకి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఖనిజాలతో పాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. మొదట ఇందుకు అంగీకరించని ఉక్రెయిన్ తాజాగా కొన్ని షరతులతో ఆమోదించినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తప్పుడు దిశలో సాగుతుంది. మేము రష్యాతో చర్చలు జరిపాము. ఉక్రెయిన్ రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది అని జెలెన్స్కీకి ఓ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నన్ను శాంతికర్తగా గుర్తించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రాణాలను కాపాడడానికి నేను ఇదంతా చేస్తున్నాను. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అది తప్పుడు దిశలో వెళ్తోంది అని ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. 3 ఏళ్ల యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడం, రష్యాతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవటం, ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వటంలో అయిన ఖర్చులను తిరిగి పొందటంపై ట్రంప్ దృష్టి పెట్టారు. ఈ చర్చల సందర్భంగా అరుదైన ఖనిజాలకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయటంపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు, ఆయుధాలు, సైనిక రంగాలతో సహా వివిధ రంగాలకు ఈ ఖనిజాల వ్యూహాత్మక ప్రయోజనాలను వివరించారు.